Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tarais Academy. Today we are going to discuss about the current affairs. సో ఈరోజు మనం సాటర్డే కదమ్మా, సో మన యొక్క షెడ్యూల్ ప్రకారం ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ టాపిక్ని డిస్కస్ చేస్తున్నాము. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఆఫ్ అభ్యాసన లెట్ us know about the program. సో ఇక అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దట్స్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ ఫ్రమ్ ద తారాయస్ అకాడమీ. సో ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రూపొందించాము. సో ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రామ్ రెగ్యులర్గా మీరు ఫాలో చేయండి. అట్లీస్ట్ ప్రోగ్రామ్ని 6 months వరకు రెగ్యులర్గా రాయండి. సో మంచి రిజల్ట్స్ అయితే మీకు దీని ద్వారా వస్తాయి. ఓకే, సో అగైన్ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ప్రోగ్రామ్ని అయితే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా రాయండి. ఓకే, షూర్ మీకు ఖచ్చితంగా ర్యాంక్ అయితే వస్తుంది. దట్స్ మై పర్సనల్ గ్యారంటీ. అండ్ కమింగ్ టు ద అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ కదమ్మా. సో ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ప్రోగ్రాంలో, సో వాట్ వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ద ప్రోగ్రామ్ అంటే నేను చెప్పదలుచుకుంది ఫస్ట్ కంటెంట్ ఎన్రిచ్మెంట్. సో వీక్లీ మనకి వారానికి దాదాపుగా 6 రోజుల అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో మార్నింగ్ 9 AM కల్లా ప్రోగ్రామ్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఎవ్రీ మండే ద ప్రోగ్రామ్ విల్ స్టార్ట్స్ ఆన్ 9 AM. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా మనకి డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా ఉంటుంది. సో మండే నుంచి మనకి ఆల్మోస్ట్ సాటర్డే వరకు ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అండ్ సండే మనకి ఎటువంటి ప్రోగ్రామ్ అనేది ఉండదు. ఓకే, ఈ విధంగా మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద, సో దీని ద్వారా ఎంటైర్ కంటెంట్ని మీరు ఈజీగా నేర్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో హౌ టు మెయింటైన్ ద కంటెంట్. ఓకే, సో ఎంత నేర్చుకోవాలి, ఇంత వాస్ట్ సిలబస్లో ఏ విధమైనటువంటి టాపిక్స్ని మనం ఎక్కువగా స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి అంశాల మీద కూడా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది మీకు నేర్పిస్తుంది. సో ఇట్ విల్ ఎన్రిచ్ యువర్ ఎంటైర్ కంటెంట్. సో కంటెంట్ మేకింగ్ని మీకు ఈజీగా చేస్తుంది. దట్ విల్ బి ద ఫస్ట్ ఎజెండా. సెకండ్ వన్ తీసుకున్నట్టయితే టైం మేనేజ్మెంట్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి టైం వాల్యూ అంటే తెలియాలి. టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, సో ఏ క్వశ్చన్ ఎంత టైంలో రాయాలి, పేపర్ని ఎట్లా డీల్ చేయాలి, ఎంత టైంలో డీల్ చేయాలి అనేటువంటి అంశాలను కూడా మీరు చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ యూపీఎస్సీలో 10 మార్కర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, అదేవిధంగా 15 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ జనరల్ ఎస్ఏ టాపిక్స్ కూడా మనకు ఉంటాయి. అర్థమవుతుందా? సో దేన్ని ఎంత టైంలో రాయాలి, ఎన్ని పదాల్లో రాయాలి, ఓకే, ఎన్ని పేజెస్లో రాయాలి అనేటువంటి అంశాలు మనం చూద్దాం. ఫస్ట్ 10 మార్కర్ని మనం తీసుకున్నట్టయితే ఇట్ విల్ బి రిటర్న్ ఇన్ 150 words. 150 పదాల్లో మనం ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా అట్లీస్ట్ 2 page ఆన్సర్ అయితే మనం రాయాలి. అండ్ కమింగ్ టు ద టైం లిమిట్ వచ్చినట్లయితే 7 to 8 minutes లోపే మనం ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకే, దట్ విల్ బి ద 10 మార్కర్ క్వశ్చన్. అండ్ కమింగ్ టు ద 15 మార్కర్ క్వశ్చన్ మనం తీసుకున్నట్టయితే 250 wordsలో మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, అట్లీస్ట్ 3 page ఆన్సర్ని యూపీఎస్సీ మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ కమింగ్ టు ద టైం తీసుకున్నట్టయితే 11 to 12 minutes లోపే ఆన్సర్ని మనం కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకే, సో దిస్ వాజ్ ద టైం లిమిట్ గివెన్ బై ద యూపీఎస్సీ. సో ఇది మ్యాండేటరీ థింగ్స్ అమ్మా, ప్రతిదాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐని మనం అరౌండ్ 1200 wordsలో మనం మాట్లాడుకుందాము. సో ఓకే, అదేవిధంగా దాదాపుగా 12 నుంచి 15 pages వరకు మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అండ్ టైం లిమిట్ వచ్చేసి మనకి 90 minutesలో మనం ఆన్సర్ని కంప్లీట్ చేయాలి. సో ఈ విధంగా ఏ క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలి, ఎంత టైంలో మనం ఆన్సర్ రాయాలి, ఓకే, ప్రాక్టీస్ ఎట్లా చేయాలి అనేటువంటి అంశాలన్నింటి మీద మీకు క్లియర్ కట్గా గైడ్ చేయడం ద్వారా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ముందుకు వెళ్తుంది. అండ్ కమింగ్ టు ద థర్డ్ వన్, సో స్కిల్ అప్గ్రేడేషన్. సో మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్ని ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకోవాలి, సో ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, సో బిగినర్స్లో ఉన్నటువంటి స్కిల్ ఎట్లా ఉంటుంది, దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, అడ్వాన్స్ ప్లేయర్ ఎట్లా రాస్తారు, ఓకే, సో పేపర్ని మనం ఇంట్రడక్షన్ ఎట్లా ఇవ్వాలి, కంటెంట్ మేకింగ్ ఎస్పెషలీ బాడీని మనం ఎట్లా డీల్ చేయాలి, అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఎట్లా రాయాలంటే అంశాలన్నింటి మీద కూడా మీకు ఇక్కడ శిక్షణ ఇవ్వబడుతుంది. సో ఎంటైర్ 6 monthsలో మీరు కంటెంట్ ఎన్రిచ్మెంట్ అవుతుంది, టైం మేనేజ్మెంట్ మీకు తెలుస్తుంది, స్కిల్ అప్గ్రేడేషన్, ఓకే, ఆన్సర్స్ ఎట్లా డీల్ చేయాలంటే అంశాలన్నింటి మీద కూడా మీకు క్లియర్ కట్గా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందమ్మా. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ ఎజెండా ఆఫ్ దిస్ అభ్యాసన ప్రోగ్రామ్. సో ప్రత్యేకంగా తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి అభ్యర్థుల కోసం ఈ ప్రోగ్రామ్ని మనం ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ దిస్ ప్రోగ్రామ్ స్పాన్సర్డ్ బై ద తారాయస్ అకాడమీ. ఓకే, ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్ని, టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు కూడా అభ్యాసన ప్రోగ్రామ్ని క్రమం తప్పకుండా రాసేటువంటి అవకాశం మీకు దక్కుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద అభ్యాసన ప్రోగ్రామ్. నౌ లెట్ us see the schedule of the అభ్యాసన. సో లెట్ us see the schedule of అభ్యాసన. సో అభ్యాసన షెడ్యూల్ మనకి మండే స్టార్ట్ అవుతుందమ్మా. సో మండేతో స్టార్ట్ అయ్యి సాటర్డే మనకి ఎండ్ అవుతుంది. సో ఇట్ విల్ బీ 6 days ఇన్ ఏ వీక్. వారానికి మనకి 6 రోజుల ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ సండే దే విల్ బీ కంప్లీట్లీ ఆఫ్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకేనా? అండ్ ప్రోగ్రామ్ షెడ్యూల్లోకి మనం వెళ్ళినట్టయితే డే 1 ఆఫ్ అభ్యాసన అంటే మండే మనకి అంటే సోమవారం మనకి GS1 పేపర్తో స్టార్ట్ అవుతుంది. సో GS1లో మనకి దాదాపుగా
6 టాపిక్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ హిస్టరీ. సో భారతదేశపు చరిత్ర గురించి మనకి ఫస్ట్ టాపిక్ ఇక్కడ ఉంటుంది. సెకండ్ టాపిక్ ఈజ్ వరల్డ్ హిస్టరీ. థర్డ్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. ఓకే, సో ఎస్పెషలీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఉన్నటువంటి హిస్టరీని ఇక్కడ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్లో మనకి ఇవ్వడం జరిగింది. ఫోర్త్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ మనకి ఆర్ట్ అండ్ కల్చర్, ఎస్పెషలీ మోస్ట్లీ 3 to 4 క్వశ్చన్స్ వరకు రెగ్యులర్గా అడుగుతున్నారు. అండ్ ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఇండియన్ సొసైటీ. సో ఇండియన్ సొసైటీ నుంచి కూడా డైనమిక్గా కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ లాస్ట్ టాపిక్ ఈజ్ ద ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. సో ఈ 6 టాపిక్స్ని మనం మండే అభ్యాసనలో కవర్ చేద్దాము. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 2 ఆఫ్ అభ్యాసన, రెండో రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే, ఓకే, సో ఎస్పెషల్లీ ఆన్ ట్యూస్డే. సో ప్రతి మంగళవారం మనకి GS2 పేపర్ ఉంటుంది, అర్థమవుతుందా? సో GS2 పేపర్లో మనకి దాదాపుగా 4 టాపిక్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ఇండియన్ పాలిటీ. సెకండ్ టాపిక్ ఈజ్ గవర్నెన్స్. మూడో టాపిక్ వచ్చేసి మనకి సోషల్ జస్టిస్. అండ్ లాస్ట్ టాపిక్ మనకి దట్ విల్ బి ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, ఈ 4 టాపిక్స్ని మనం GS2 పేపర్ అంటే మంగళవారం మనం అభ్యాసనలో కవర్ చేస్తాము. ఓకేనా? అండ్ కమింగ్ టు ద డే 3 ఆఫ్ అభ్యాసన. సో మూడో రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనకి దట్ విల్ బి ద వెడ్నెస్డే. సో వెన్స్డే అంటే బుధవారం మనకి GS3 పేపర్ ఉంటుంది. సో GS3లో మనకి దాదాపుగా GS1 పేపర్లోనే 6 టాపిక్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ టాపిక్ మనకి ఇండియన్ ఎకానమీ. సో భారతదేశపు ఆర్థిక వ్యవస్థ గురించి మనం ఇక్కడ చదువుకోబోతున్నాము. సెకండ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్వైర్న్మెంట్. సో ఎన్వైర్న్మెంటల్ సైన్సెస్ని మనం ఇక్కడ ఎస్పెషల్లీ పొల్యూషన్, ఎకాలజీ, క్లైమేట్ చేంజ్, బయోడైవర్సిటీ, 4 టాపిక్స్ని మనం ఎన్వైర్న్మెంట్లో కవర్ చేస్తాము. అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అయినా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఫిఫ్త్ టాపిక్ విల్ బి ద ఇంటర్నల్ సెక్యూరిటీ. అండ్ లాస్ట్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. సో ఈ విధంగా మనం దాదాపుగా 6 టాపిక్స్ని మనం బుధవారం అభ్యాసంలో కవర్ చేస్తాము ఆన్ ద GS3 పేపర్. ఓకే, అండ్ లెట్ us ప్రొసీడ్ టు ద డే 4. 4వ రోజు అభ్యాసన మనం చూసినట్టయితే దట్ విల్ బి ద థర్స్డే. సో ప్రతి గురువారం మనకి ఈ యొక్క GS4 పేపర్లో మనం డిస్కస్ చేస్తాము. సో డే 4లో మనకి ఎథిక్స్ పేపర్ ఉంటుందమ్మా. సో ఎథిక్స్ పేపర్ని మనం ఇక్కడ స్పెషల్ పేపర్ కింద డీల్ చేస్తాము. సో వీఆర్ క్రియేటింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద అభ్యాసన ప్రోగ్రామ్ రిగార్డింగ్ ద GS4. సో దీనిలో టాపిక్స్లోకి మనం వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో ఈ 3 టాపిక్స్ని మనం ఈ యొక్క GS4 పేపర్లో మనం కవర్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా 125 టార్గెట్ని అయితే పెట్టుకోండి అవుట్ ఆఫ్ 250. సో దట్ ఈస్ వెరీ మచ్ మ్యాండేటరీ. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ప్లీజ్ రీడ్ వన్ ఆఫ్ ద స్మాల్ బుక్ ఫ్రమ్ మై ఫ్రెండ్ DK బాలాజీ. సో DK బాలాజీ సార్ బుక్ని ఒకసారి కూడా మీరు చూడండి. ఓకే, దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ గుడ్ బుక్. ఖచ్చితంగా ఈ యొక్క బుక్ మీరు అట్లీస్ట్ 20 డేస్లో కంప్లీట్ చేసేయగలుగుతారు. ఓకే, సో ఆల్ ద కాన్సెప్ట్స్ విల్ బీ వెరీ మచ్ ఈజీ ఫర్ యూ ఫ్రమ్ ద బాలాజీ బుక్. అండ్ కమింగ్ టు ద డే 5 ఆఫ్ అభ్యాసన. సో 5వ రోజు మనకి దట్ విల్ బి ద ఫ్రైడే. సో ప్రతి శుక్రవారం మనం జనరల్ ఎస్సే పర్స్పెక్టివ్స్ని అంటే జనరల్ ఎస్సే పేపర్ని మనం డీల్ చేస్తున్నాము. సో వీఆర్ గోయింగ్ టు కవర్ ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్నేషనల్ జనరల్ ఎస్సేస్ కానివ్వండి, సో సోషల్ ఎస్సేస్ కానివ్వండి, లేదా ఎకనామిక్ పర్స్పెక్టివ్లో, లేదా ఇక ఇంటలెక్చువల్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎథికల్ పర్స్పెక్టివ్ ఉన్నటువంటి ఎస్సేస్ అన్నింటినీ కూడా మన ప్రోగ్రామ్ ద్వారా కవర్ చేయడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ 250 మార్క్స్ ఉన్నటువంటి పేపర్ని మనం ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, అట్లీస్ట్ మన టార్గెట్ 125 మార్క్స్ మనం సాధించినట్టయితే ఈ పేపర్కి మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతామమ్మా. ఖచ్చితంగా మంచి ర్యాంక్ మనం కావాలనుకున్నప్పుడు ఈ యొక్క 125 టార్గెట్ని మీరు ఖచ్చితంగా పెట్టుకోండి. సో సూన్ యూ విల్ ఏబుల్ టు గెట్ దిస్ మార్క్ బై ప్రాక్టీసింగ్ దిస్ అభ్యాసన. రెగ్యులర్గా మీరు అట్లీస్ట్ ఒక 20 జనరల్ ఎస్సేస్ వరకు మీరు రెగ్యులర్గా రాసినట్టయితే ఓకే, ఈజీగా మీరు ఈ యొక్క పేపర్ని ఎక్సెల్ చేస్తారు. ఖచ్చితంగా 125+ స్కోర్స్ మీరు సాధించగలుగుతారు. బట్ ప్రతి ఫ్రైడే కూడా నాతో పాటు కూర్చోండి. ఓకే, ఆన్సర్ పర్స్పెక్టివ్ ఎట్లా ఉంటుంది, ఎట్లా రాయాలి, ఎన్ని వర్డ్స్లో రాయాలి, ఎట్లాంటి అనౌడోట్స్ వాడాలి, ఎగ్జాంపుల్స్ ఎట్లా ఇవ్వాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకే, నౌ లెట్ us see about the లాస్ట్ డే. సో డే 6 ఆఫ్ అభ్యాసన మనం చూసినట్టయితే డే 6 విల్ బి ద సాటర్డే. సో ప్రతి సాటర్డే మనం కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేస్తామా. సో కరెంట్ అఫైర్స్ ప్రత్యేకంగా పేపర్ లేనప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ మనం ఎస్పెషల్లీ GS
2 నుంచి GS3 నుంచి ఎక్కువగా చూస్తున్నాము. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ లింక్డ్ విత్ ద కరెంట్ అఫైర్స్ ఇన్ దిస్ పర్టికులర్ పేపర్స్ కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాల్సిందే. ఓకే, దానికోసం మీరు ప్రతిరోజు కూడా అట్లీస్ట్ 30 మినిట్స్ హిందూ పేపర్ని క్రమం తప్పకుండా రెగ్యులర్గా చూడండి. ఓకే, ఎడిటోరియల్స్ ఏమైనా ఉంటే వాటిని షార్ట్ నోట్స్ కింద రాసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ ద కరెంట్ అఫైర్స్. అర్థమైందమ్మా? ప్రతి ఒక్కరు కూడా హిందూ పేపర్ని మస్ట్ అండ్ షుడ్ అనమాట. అర్థమవుతుందా? సో దెన్ ఓన్లీ యూ విల్ ఏబుల్ టు నో ద డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్. అదేవిధంగా ఇంటర్లింకింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ రీడ్ ద కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ ద ఇంటర్వ్యూ ఆల్సో. అర్థమవుతుందా? సో మనం ఆ వీక్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కూడా ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నింటినీ కూడా తీసుకొని మనం ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రాంలో మీకు అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ ద స్పెషల్ సెషన్ ఆన్ డే 6 ఆఫ్ అభ్యాసన, దట్ విల్ బి ద కరెంట్ అఫైర్స్ సెషన్. ఓకే, ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ఈ సెషన్ అయితే ఫాలో చేయండి అమ్మా. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన ఫ్రమ్ డే 1 టు డే 6 అండ్ డే 7 అంటే సండే మనకి ఎటువంటి సెషన్ అయితే ఉండదు. దట్ విల్ బి కంప్లీట్లీ హాలిడే. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇనిషియేటివ్ని మీరు మిస్ కాకుండా చూడండి. ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్స్ అప్లోడ్ అవుతాయి. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా ఆన్సర్ డిస్కషన్స్ అనేవి కూడా జరుగుతాయమ్మా. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద అభ్యాసన షెడ్యూల్ అండ్ ప్రోగ్రామ్. నౌ లెట్ us మూవ్ టు ద క్వశ్చన్ ఆఫ్ డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. సో లెట్ us సీ ద క్వశ్చన్ ఆఫ్ డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. సో డిస్కస్ ద జియో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఫర్ ఇండియా and analyze how the ongoing infrastructure development can help India counter to growing the Chinese influence in the Indian Ocean region. Okay, so ఇక క్వశ్చన్ అనేది మనకి దే ఆర్ ఆస్కింగ్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి మన క్వశ్చన్ అడిగారు. ఓకే, సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద జియో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద వెరీ స్పెషల్ ఐలాండ్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఓకే, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేవి ఇండియాకి చాలా ప్రత్యేకమైనటువంటి ఐలాండ్స్ అమ్మా. ఓకే, సో బయోడైవర్సిటీ పరంగా స్ట్రాటజికల్గా కానివ్వండి లేదా జియో పొలిటికల్గా కానివ్వండి. ఓకే, సో ఓవరాల్గా అండమాన్ ఐలాండ్స్ అనేది మనకి వెరీ వెరీ క్రూషియల్ అయినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఓకే, సో హౌ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఎస్పెషలీ డెవలపింగ్ ఇన్ ద అండమాన్ అనేటువంటి విషయాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, దీనివల్ల మనం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తామో దానివల్ల చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ని మనం ఏ విధంగా కట్టేలు చేయగలుగుతాము. ఎస్పెషలీ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్లో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. దాన్ని మనం ఎట్లా ఆపాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ 15 మార్కర్ క్వశ్చన్ కింద అడిగారు. సో యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, సో ఐఎమ్ నాట్ గోనా సే అగైన్ అండ్ అగైన్. ఓకే, సో దట్ వాస్ డన్. అండ్ కమింగ్ టు ద అప్రోచ్ ఆఫ్ దిస్ క్వశ్చన్, ఒక క్వశ్చన్ ఎట్లా అప్రోచ్ అవ్వాలో చూద్దాం. సో నౌ లెట్ us సీ ద ఇంట్రడక్షన్. ఒకసారి ఇంట్రడక్షన్లోకి మనం వెళ్ళినట్టయితే ఏ విధంగా ఇంట్రడక్షన్ రాయాలో మనం చూద్దాం. సో వీ హ్యావ్ టు బ్రీఫ్లీ మెన్షన్ అబౌట్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఓకే, ఈ యొక్క అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ యొక్క లొకేషన్ని జోగ్రఫికల్గా మనం మెన్షన్ చేస్తూ ఓకే లాటిట్యూడ్స్లో మనకు ఉందనేటువంటి విషయాన్ని బ్రీఫ్గా మెన్షన్ చేసి దాని తర్వాత సో వై దిస్ అండమాన్ అండ్ నికోబార్ బికేమ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజికల్ లొకేషన్ ఫర్ ఇండియా అనేటువంటి అంశాన్ని కూడా మనం చర్చించి ఓకే కీ ఇంపార్టెంట్ మ్యారిటైమ్ రూట్స్ని కూడా మనం మెన్షన్ చేస్తూ ఓకే ఏ ఇంపార్టెంట్ రూట్స్ని ఇది మెయింటైన్ చేస్తుంది అనేటువంటి అంశాన్ని మాట్లాడుతూ సో ఏ విధంగా మనకి స్పేస్ రీసెర్చ్లో కానివ్వండి లేదా డిఫెన్స్ లేదా రీజనల్ ఇన్ఫ్లుయెన్స్లో ఏ విధంగా ఇది యూజ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఈ విధంగా మన అండమాన్ అండ్ నికోబార్ని ఎలివేట్ చేస్తూ వాటి యొక్క సిగ్నిఫికెన్స్ని మెన్షన్ చేస్తూ 3 to 4 లైన్స్లో అంటే ఓవరాల్గా 30 to 40 వర్డ్స్లో మనం ఇక్కడ ఇంట్రడక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమవుతుందమ్మా? సో దట్ విల్ బి ఎనఫ్ ఫర్ ద క్వశ్చన్. అండ్ కమింగ్ టు ద బాడీ, సో బాడీని మనం డిస్కస్ చేసినట్టయితే సో వీ హ్యావ్ టు డిస్కస్ ద ఇంపార్టెంట్ రోల్ ప్లేడ్ బై ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ రిగార్డింగ్ ద maritime issues and also trade security, especially to control the Strait of Malacca. So Malacca Strait is the very very busy route and especially most of the Chinese exports అన్నీ కూడా ఏమవుతాయమ్మా ఎక్స్పోర్ట్స్ కానివ్వండి ఇంపోర్ట్స్ కానివ్వండి దట్ ఆర్ గోయింగ్ త్రూ ద మలాకా స్ట్రైట్స్. సో మలాకా స్ట్రైట్స్ అనేది యొక్క అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి సో స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్ మనం ఇక్కడ ప్లే చేస్తున్నాము. సో దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనేటువంటి అంశం మీద కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అండ్ లేటర్ ఆన్ వీ హ్యావ్ టు హైలైట్ ద మిలిటరీ సిగ్నిఫికెన్స్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్లో ఉన్నటువంటి మిలిటరీ డిప్లాయ్మెంట్ ఎట్లా ఉంటుంది, సో ఏ విధంగా మన మిలిటరీ కమాండ్ అనేది ఉంది అనేటువంటి అంశాల మీద కూడా మనం అండమాన్ అండ్ నికోబార్ని హైలైట్ చేస్తూ మనం ఇట్లా మాట్లాడాల్సి ఉంటుంది. అండ్ లేటర్ ఆన్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో రిగార్డింగ్ ద ఐలాండ్స్. సో అండమాన్ ఐలాండ్స్లో కానివ్వండి నికోబార్ ఐలాండ్స్లో కానివ్వండి మనకు ఉన్నటువంటి స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఏ విధంగా ఉంటుంది, సో ఏ విధంగా చైనీస్ యొక్క మ్యారిటైమ్ యాక్టివిటీస్ని ఏ విధంగా కంట్రోల్ చేయగలము అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. ఓకేనా. And finally we have to outline the key important military
ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఇండియా ఏ విధంగా ఈ యొక్క అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఇంక్రీజ్ చేస్తుందో, దాని ద్వారా మనకు స్ట్రాటజిక్ క్యాపబిలిటీస్ ఎట్లా పెరుగుతున్నాయి, కనెక్టివిటీ ఎట్లా పెరుగుతుంది అనేటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మొత్తం ఓవరాల్ బాడీని అంతా కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాము. అండ్ ఫైనల్లీ కమింగ్ ఇన్ టు ద కన్క్లూషన్లోకి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క ఐలాండ్స్ అనేవి దే వేర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజన్. సో ఎస్పెషలీ ఐవార్ రీజన్లో, ఇండియన్ ఓషన్ రీజన్లో దే హెల్డ్ వెరీ వెరీ కీ పొజిషన్. సో ఖచ్చితంగా ఇండియాకు ఒక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఇండియా యొక్క రీజనల్ స్టెబిలిటీని, సెక్యూరిటీని కూడా మెయింటైన్ చేయడానికి ఈ యొక్క అండమాన్ ఐలాండ్స్ అనేవి దే వర్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ పివటల్ రోల్ ఇన్ ద ఇండియాస్ జియో పొలిటికల్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. ఓకే, సో ఈ విధంగా మనం ఈ యొక్క టాపిక్ని అరౌండ్ 3 to 4 లైన్స్లో, అంటే 30 to 40 వర్డ్స్లోనే మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద అప్రోచ్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్ us మూవ్ టు ద ఆన్సర్ డిస్కషన్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన యొక్క తారా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుందమ్మా. సో దాంట్లో కూడా మన యొక్క వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతాయి. అదేవిధంగా పీడిఎఫ్స్ కూడా వాటిలో అప్లోడ్ చేస్తాము. సో యూ కెన్ డౌన్లోడ్ దెమ్ అండ్ యూ కెన్ యాక్సెస్ దెమ్ ఆల్సో. అర్థమవుతుందా? సో ప్లీజ్ ఫాలో అస్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్ ఆల్సో. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో చేయండి, లైక్ చేయండి. ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ప్రొవైడ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కూడా మేము అప్లోడ్ చేయడం చేస్తాము. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద తారాస్ అకాడమీ. సో నౌ లెట్ us స్టార్ట్ విత్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఖచ్చితంగా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ దే ప్లే వెరీ వెరీ క్రూషియల్ రోల్. ఖచ్చితంగా ఈ యొక్క అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేవి జోగ్రఫికల్గా మనకి తీసుకున్నట్టయితే దే విల్ బీ అరౌండ్ 6 to 8 degrees వరకు మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. ఓకే, ఎస్పెషలీ ఆన్ ద నార్దర్న్ లాటిట్యూడ్స్ ఆఫ్ ద ఈక్వేటర్. ఓకే, అండ్ దీస్ అండమాన్ ఐలాండ్ గ్రూప్స్లో మనకి 2 ఇంపార్టెంట్ గ్రూప్స్ ఉన్నాయి. వన్ కైండ్ ఆఫ్ ఐలాండ్ విల్ బీ కమింగ్ అండర్ ద అండమాన్ అండ్ సెకండ్ కైండ్ ఆఫ్ ఐలాండ్స్ విల్ బీ కమింగ్ అండర్ ద నికోబార్ ఐలాండ్స్. ఓకే, 2 గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ మనకి ఇక్కడ కనబడతాయి. అదేవిధంగా ఈ యొక్క అండమాన్లో మనకి సో వెన్ వి సే వీ హ్యావ్ ద యాక్టివ్ వాల్కనో. సో యాక్టివ్ వాల్కనో అయినటువంటి బ్యారన్ ఐలాండ్స్ కూడా మనకి ఇక్కడ ఉండడం అయితే జరిగింది. సో దిస్ ఆల్ ఆర్ ఇన్ఫర్మేషన్. ఇదంతా కూడా మనకి ఇన్ఫర్మేషన్గా నీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అదేవిధంగా మనకి డార్మెంట్ వాల్కనో అనేది కూడా ఉంటుంది. దట్ విల్ బి ద నార్కండోమ్. ఓకే, ఇన్ఫర్మేషన్ కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, అండ్ కమింగ్ టు ద టాపిక్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో దే వేర్ స్ట్రాటజికల్లీ పొజిషన్ ఇన్ ద జంక్షన్ ఆఫ్ 2 important seas in the Indian Ocean region. Okay, so ఏంటమ్మా, సో వన్ సైడ్ వీ హ్యావ్ ద బే ఆఫ్ బెంగాల్ అండ్ అదర్ సైడ్ వీ హ్యావ్ ద అండమాన్ సీ. సో అండమాన్ సీ వైపు అదేవిధంగా బే ఆఫ్ బెంగాల్కి మధ్యన ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. సో దే ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్, ఎస్పెషలీ దే ప్లే క్రిటికల్ రోల్ ఇన్ ద ఇండియాస్ మ్యారిటైమ్ సెక్యూరిటీ. సో నావికాదళం, ఎస్పెషలీ మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటే ఏంటమ్మా, సముద్ర తీర ప్రాంతం అంతా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్గా మ్యారిటైమ్ సెక్యూరిటీ ఉండాలి. కాబట్టి సో ఖచ్చితంగా ఇండియాస్ మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి విషయాల మీద ఇది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ని అయితే ప్లే చేయడం జరుగుతుంది. అండ్ స్ట్రాటజికల్గా కూడా మనం తీసుకున్న, జోగ్రఫికల్గా తీసుకున్న దే వర్ వెరీ వెరీ నియర్ టు ద స్ట్రైట్ ఆఫ్ మలాకా. సో మలాకా స్ట్రైట్స్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి సో మలాకా స్ట్రైట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అమ్మా, బికాస్ దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బిజియెస్ట్ మ్యారిటైమ్ రూట్ అక్రాస్ ద వరల్డ్. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిజియెస్ట్ మ్యారిటైమ్ రూట్ కింద మనం చెప్తాము. ఓకే, మోస్ట్ ఆఫ్ ద చైనీస్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, ఇంపోర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ రూట్లోంచే వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చైనీస్కి ఎటువంటి యాక్సెస్ అనేది ఇండియన్ ఓషన్ రీజన్లో లేకపోవడం వల్ల సో దట్ విల్ బి ద అడ్వాంటేజ్ ఫర్ ఇండియా టు చోక్ చైనీస్ ప్రోడక్ట్స్ ఇన్ ద స్ట్రైట్ ఆఫ్ మలాకా. ఓకే, సో ఈ విధంగా మనం ఖచ్చితంగా ఇండియా అనేది ఎఫోర్డ్ చేస్తూ ఇక్కడ చైనీస్ని మనం ఇన్ఫ్లుయెన్స్ని మనం తగ్గించుకోవాలనుకుంటే ఖచ్చితంగా స్ట్రైట్ ఆఫ్ మలాకా మీద మనం పట్టు సాధిస్తే ఇట్ విల్ బి ఏ వెరీ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ ఇండియాస్ జియో స్ట్రాటజిక్ పొజిషన్. అర్థమవుతుందమ్మా? సో ఖచ్చితంగా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ని మనం కాంట్రాక్ట్ చేయాలనుకుంటే సో వీ హ్యావ్ టు కమ్ విత్ ద నెక్లెస్ ఆఫ్ డైమండ్ స్ట్రాటజీస్. ఖచ్చితంగా ఇండియా చైనా స్టాండ్ ఆఫ్ని మనం మెయింటైన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇండియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే నెక్లెస్ ఆఫ్ డైమండ్ అనేటువంటి స్ట్రాటజీని స్ట్రింగ్ ఆఫ్ పర్ల్ స్ట్రాటజీతో మనం కౌంట్రాక్ట్ చేసేటువంటి అవకాశం ఈ యొక్క అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ నుంచి మనం స్టార్ట్ చేసేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం యొక్క ఒక ప్రాపర్ ఇంట్రడక్షన్ అయితే దీని ద్వారా మనం ఇవ్వడం జరుగుతుందమ్మా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ 3 to 4 లైన్స్లో ఒక బెస్ట్ ఇంట్రడక్షన్ అయితే ప్రొవైడ్ చేయండి. దట్ విల్ బి ఎసెట్ టు ద ఆన్సర్. అండ్ కమింగ్ టు ద బాడీ, సో జియో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏదైతే ఉంటుందో సో దాని గురించి మనం మాట్లాడాలి. ఖచ్చితంగా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నటువంటి జియో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ గురించి మనం 1 by 1 డీల్ చేద్దాము. సో లెట్ us see the important islands. ఒకసారి మనం అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మనం చూసినట్టయితే సో ద మ్యారిటైమ్ అండ్ ట్రేడ్ సెక్యూరిటీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ రీజన్. సో ఇక అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ లొకేషన్ మనం తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ ద వెస్ట్రన్ ఎంట్రన్స్ టు ద
స్ట్రైట్ ఆఫ్ మలాకా. సో మలాకా స్ట్రైట్స్కి ఒక వెస్టర్న్ ఎంట్రన్స్ కింద ఒక రహదారి కింద ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో వీ కెన్ ఏబుల్ టు కంట్రోల్ ద ఇంపార్టెంట్ సీ లైన్స్ ఆఫ్ వైటల్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఎస్పెషలీ మలాకా స్ట్రైట్స్ అనేది సో వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ రూట్గా మనం చెప్తాము. సో దీన్ని మనం కంట్రోల్ చేయడం వల్ల ఇంటర్నేషనల్ ట్రేడ్ని, అదేవిధంగా ఎనర్జీ సెక్యూరిటీని కూడా మనం కంట్రోల్ చేసేటువంటి అవకాశం మనకి ఉంటుంది. ఓకేనా. సో దీస్ ఐలాండ్స్ ఆర్ ఎస్పెషలీ సర్వ్స్ యాజ్ ఏ వాచ్ పాయింట్ కింద, వాచ్ టవర్ కింద అవి మనకు కనబడుతూ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ దిస్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ స్ట్రాటజిక్ వాచ్ పాయింట్ ఓవర్ ద వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ సిగ్నిఫికెంట్ నావల్ చోక్ పాయింట్స్. ఖచ్చితంగా యొక్క మలాకా స్ట్రైట్ యొక్క ఏరియాను మనం తీసుకున్నట్టయితే చాలా తక్కువ ఏరియా ఉంటుంది. సో వీ కెన్ ఏబుల్ టు చోక్ ద ఎంటైర్ naval area by creating the large amount of force into the Malacca Straits in a very short span of time from అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఓకే, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ నుంచి చాలా తక్కువ టైంలో మనం ఈజీగా మొత్తం గ్లోబల్ మ్యారిటైమ్నే మనం, అంటే గ్లోబల్ మ్యారిటైమ్ యొక్క ట్రాఫిక్ని మనం కంట్రోల్ చేసేటువంటి అవకాశం మనకి దీని ద్వారా ఈజీగా మనకి ఏర్పడుతుంది. ఓకేనా, అర్థమవుతుందమ్మా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యారిటైమ్ అండ్ ట్రేడ్ సెక్యూరిటీని మనం ఈ యొక్క అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ నుంచే మనం కంట్రోల్ చేసేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. దట్ విల్ బి ద ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, మిలిటరీ సిగ్నిఫికెన్స్ మనం తీసుకున్నట్టయితే సో అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ ఏదైతే ఉందో, సో ఇండియాలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మేజర్ కమాండ్ కింద మనం ANC కమాండ్ కింద చెప్తాము. సో ఇండియాస్ ఫస్ట్ అండ్ ఓన్లీ జాయింట్ ట్రై సర్వీస్ కమాండ్ అనేది మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉంది. సో ట్రై సర్వీస్ కమాండ్ అంటే ఏంటమ్మా, సో ఆర్మీ ఉంటుంది మనకి, ఇండియన్ ఆర్మీ విల్ బి ద వన్ కమాండ్, సెకండ్ విల్ బి ద ఇండియన్ నేవీ విల్ బి ద సెకండ్ కమాండ్, అండ్ థర్డ్ వన్ విల్ బి ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఓకే, సో ట్రై సర్వీస్ కమాండ్ అనేది ఇండియాలో ఓన్లీ అండమాన్ అండ్ నికోబార్ కమాండ్కి ఉంది. సో దట్ ఈస్ ద మేజర్ సిగ్నిఫికెన్స్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో దట్స్ వై దీస్ ఐలాండ్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాటజికల్లీ ఇంపార్టెన్స్ ఫర్ ఇండియా మిలిటరీ పొజిషన్. సో మిలిటరీ ఇంపార్టెన్స్ కలిగి ఉన్నటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రస్తావించాలి. ఓకే, సో ఈ ప్రాంతం నుంచి మనకి మ్యాక్సిమం మ్యారిటైమ్ సర్వైలెన్స్ అనేది ఇండియాకి దక్కుతుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ ఏబుల్ టు ప్రొవైడ్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. సో రీజనల్ సెక్యూరిటీకి కూడా ఒక మంచి స్ట్రాటజికల్ లొకేషన్ కిందది మనకు ఉపయోగపడుతుంది. సో దీని నుంచి మనం ఏం చేస్తామో దాదాపుగా 200 నాటికల్ మైల్స్ వరకు, ఎస్పెషల్లీ అన్క్లాజ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, సో అన్క్లాజ్ అగ్రిమెంట్ ప్రకారం మనకి ఈ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంతా కూడా మనం సో వీ కెన్ ఏబుల్ టు ఎక్స్ప్లాయిట్ ఇట్, మనం అంతా కూడా మనం ఎక్స్ప్లాయిట్ చేసుకునేటువంటి అవకాశం మనకి దక్కింది. ఓకే, సో ఈ విధంగా మ్యారిటైమ్ పరంగా, ట్రేడ్ సెక్యూరిటీస్ పరంగా, మిలిటరీ సిగ్నిఫికెన్స్ పరంగా, అదేవిధంగా ట్రై కమాండ్ అన్నటువంటి అద్భుతమైనటువంటి జియో స్ట్రాటజిక్ లొకేషన్ కింద మనం ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ విల్ బీ ద కౌంటరింగ్ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ని ఎట్లా కౌంటర్ చేయాలి అనేటువంటి విషయం కూడా మనకు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేవి వెరీ వెరీ స్ట్రాటజిక్ లొకేషన్స్గా మనకు కనిపిస్తుంది. సో బికాస్ ఆఫ్ ద స్ట్రాటజిక్ లొకేషన్, ఓకే, సో ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో, సో దీని నుంచి ఇండియా కెన్ ఏబుల్ టు మానిటర్ ద ఎంటైర్ చైనీస్ యాక్టివిటీ. సో చైనా ఇండియన్ ఓషన్లో చేస్తున్నటువంటి ఎస్పెషలీ బే ఆఫ్ బెంగాల్లో కానివ్వండి, అండమాన్ సీలో కానివ్వండి, చైనీస్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, సో చైనాస్ మ్యారిటైమ్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా కనిపెట్టేటువంటి అవకాశం అనేది మనకు దక్కుతుంది. ఎస్పెషల్లీ చైనా యొక్క నావిగేషన్ పాలసీ, మ్యారిటైమ్ పాలసీ అయినటువంటి స్ట్రింగ్ ఆఫ్ పర్ల్ స్ట్రాటజీని ఇండియా మీదకి యూస్ చేస్తుంది. సో స్ట్రింగ్ ఆఫ్ పర్ల్ స్ట్రాటజీని ఎఫెక్టివ్గా మనం తిప్పికొట్టాలనుకుంటే, సో దాన్ని మనం కౌంటర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు యూజ్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్షియల్ ఏరియాస్, ఒక స్ట్రాటజిక్ లొకేషన్ కింద మనం దీన్ని యూస్ చేసుకుంటూ సో ఎంటైర్ ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్నటువంటి పోర్ట్స్ని కానివ్వండి, లాజిస్టిక్ హబ్స్ని కానివ్వండి ఒక కనిపెట్టేటువంటి అవకాశం మనకి దక్కుతుంది. దీంతోపాటు దీని నుంచే మనం ఓకే నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ అనేటువంటి కౌంటర్ స్ట్రాటజీని కూడా మనం స్టార్ట్ చేసినటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, సో అంటే ఏంటమ్మా, పల్ ఆఫ్ స్ట్రింగ్స్కి మనం వ్యతిరేకంగా నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ అనేటువంటి కౌంటర్ యాక్టింగ్ ఆఫ్ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ని కూడా మనం చేయడానికి ఈ యొక్క స్ట్రాటజీని అయితే యూస్ చేస్తున్నాము. ఓకేనా. సో నెక్స్ట్ వన్ విల్ బీ ద సర్వైలెన్స్ అండ్ మానిటరింగ్ కూడా మనం ఎక్సలెంట్ సర్వైవల్ క్యాపబిలిటీస్ అనేవి మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాము. ఎస్పెషలీ మన యొక్క రాడార్ సిస్టమ్స్ని కానివ్వండి, లేదా సోనార్ సిస్టమ్స్ కానివ్వండి, చాలా పెద్ద మొత్తంలో మనం అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమైందమ్మా, ఇండియా యొక్క మిలిటరీ ప్రెసెన్స్ అనేది ఐలాండ్స్లో చాలా ఎక్కువగా మనకు కనబడుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఇండియా కెన్ క్లోజ్లీ మానిటర్ ద చైనీస్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక కనిపెట్టేటువంటి అవకాశం మనకు దక్కుతుంది. వీ కెన్ ఏబుల్ టు క్లోజ్లీ మానిటర్ ఆల్ ద చైనీస్ యాక్టివిటీస్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్. ఓకే, సో దాని ద్వారా మనం రెస్పాన్స్ అనేది కూడా చాలా స్విఫ్ట్గా, ఓకే, సో ఏదైనా థ్రెట్ ఉందనుకోండి వెంటనే ప్రతిస్పందించేటువంటి విధంగా స్విఫ్ట్గా మనం రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం కూడా దీని ద్వారా మనకి దక్కుతుంది. ఓకే, ఈ విధంగా మనం చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ని బే ఆఫ్ బెంగాల్లోను,
అండమాన్ సీలోను ఓవరాల్గా ఇండియన్ ఓషన్ రీజియన్లో కూడా మనం కట్టేలు చేసేటువంటి అవకాశం మనకి ఈ యొక్క స్ట్రాటజిక్ లొకేషన్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వల్ల మనకి దక్కుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ని మనం కౌంటర్ చేస్తున్నాం. అర్థమైందా? దట్ ఇస్ క్లియర్. నెక్స్ట్ విల్ బి ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ స్ట్రాటజిక్ ఎన్హాన్స్మెంట్స్. ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే. సో దాని ద్వారా స్ట్రాటజిక్ ఎన్హాన్స్మెంట్స్ని ఎట్లా మనం ఇంక్రీజ్ చేసుకుంటాం అనే అంశం మీద కూడా మనం మాట్లాడతాం. ఓకేనా. సో ఫస్ట్ వన్ విల్ బి ద మిలిటరీ అండ్ సర్వైలెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో రీసెంట్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందమ్మా, దే స్ట్రెంగ్తన్ ద ట్రై కమాండ్ ఇన్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ టు ఎక్స్పాండ్ ద నేవల్ బేసెస్. ఓకే, కొత్త రకమైనటువంటి న్యూ డెవలప్మెంట్ ఆఫ్ నేవల్ బేసెస్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంతో పాటు ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి యొక్క మిలిటరీ ఫెసిలిటీస్ని కూడా మనం ఇక్కడ సో రిఫర్బిష్ చేసుకోవడము, సో దాన్ని మళ్ళీ అప్గ్రేడ్ చేసుకోవడం అనే పనిలో కూడా మనం నిమగ్నమయ్యాము. దీని ద్వారా మనం ఏం చేస్తున్నాం, సో వీఆర్ ఆల్సో ఇంక్రీజింగ్ ద రాడార్ ఫెసిలిటీస్. సో రాడార్ స్టేషన్స్ని మనం ఇంప్రూవ్ చేస్తున్నాము. సో ఇప్పుడు దాకా ఉన్నటువంటి రాడార్ స్టేషన్సే కాకుండా కొత్తగా మనం న్యూ అడ్వాన్స్డ్ రాడార్ స్టేషన్స్ కూడా దీనిలో ఇన్స్టాల్ చేయడం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద, స్ట్రాటజిక్ ఎన్హాన్స్మెంట్ కింద మనం చెప్తాము. ఓకేనా, అర్థమవుతుందా? సో దీనివల్ల ఏమవుతుందమ్మా, సో ఇండియా యొక్క డిఫెన్స్ స్ట్రాటజీ అనేది ఇంకొంచెం రోబస్ట్గా తయారవుతుంది. ఖచ్చితంగా చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ని మనం ఎదుర్కోవాలనుకుంటే, చైనీస్ మిలిటరీ స్ట్రెంగ్త్ని లేదా నేవల్ స్ట్రెంగ్త్ని మనం ఎదుర్కోవాలనుకుంటే ఖచ్చితంగా మనం ఇండియా అనేది ఒక మంచి డిఫెన్స్ ప్రిపేర్నెస్తో ముందుకు వెళ్ళాలి. దానికి ఖచ్చితంగా సర్వైలెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు మిలిటరీ కమాండ్ అనేది కూడా ఇంకొంచెం స్ట్రెంగ్తన్ అయిందనుకోండి, ఎస్పెషలీ నేవల్ బేసెస్ని ప్రిపేర్ చేయడం కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం కానివ్వండి. అర్థమవుతుందా? సో అట్లాగే మనకి అరియంత్, ఎస్పెషలీ న్యూక్లియర్ వెపన్ ఉన్నటువంటి సబ్మరీన్స్, అరియంత్ క్లాస్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మనం అక్కడ ఇన్స్టాల్ చేయడం వల్ల ఏమవుతుంది, సో వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ బెటర్ సెక్యూరిటీ ప్రొవైడర్ టు ద ఎంటైర్ ఐఓఆర్ రీజన్. సో ఐఓఆర్లో రీజనల్ స్టెబిలిటీని మనం మెయింటైన్ చేయాలి. బెటర్ సెక్యూరిటీ ప్రొవైడర్ కింద మిగతా దేశాలన్నింటికి కూడా మనం ఒక పెద్దన్న పాత్ర పోషించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మన యొక్క మిలిటరీ ఇన్ఫ్లుయెన్స్ని, సర్వైలెన్స్ కెపాసిటీని మ్యాక్సిమం చేసేటువంటి అవకాశాన్ని మనం తీసుకురావాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఖచ్చితంగా ఇక మిలిటరీ డెవలప్మెంట్తో పాటు అక్కడ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేసుకునే బాధ్యత మన మీద ఉంటుంది. సో బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో, ఎస్పెషలీ దే వేర్ స్టార్టింగ్ ద న్యూ ప్రాజెక్ట్స్ సచ్ యాజ్ న్యూ రోడ్స్ కానివ్వండి, బ్రిడ్జెస్ కానివ్వండి, పోర్ట్స్ అన్నింటినీ కూడా అక్కడ డెవలప్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందమ్మా, కనెక్టివిటీ పెరిగేటువంటి అవకాశం ఉంది. సో కనెక్టివిటీ వల్ల ఏమవుతుంది, సో దే కెన్ ఏబుల్ టు కంట్రోల్ ద ఏరియాస్ ఇన్ ఏ వెరీ వెరీ బెస్ట్ మేనర్. ఖచ్చితంగా సో బెటర్ మూవ్మెంట్ అనేది వాళ్ళకి దక్కుతుంది. సో దే కెన్ మూవ్ ఇన్ ఏ వెరీ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. ఓకే, ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, సో ద ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అట్ క్యాంపెల్ బే ద వన్ ఆఫ్ ద నోటబుల్ ఎగ్జాంపుల్ ఫర్ ద సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో క్యాంపెల్ బే అనేది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నటువంటి ప్రాంతం అమ్మ. సో ఆ ప్రాంతంలో మనకి ఈ యొక్క పోర్ట్ అనేది నిర్మించడం ద్వారా సో బెటర్ కనెక్టివిటీ అనేది మనకు దక్కుతుంది. రోడ్స్ అనేవి మనకు ఏర్పడతాయి, బ్రిడ్జెస్ అనేవి మనకు ఏర్పడతాయి. ఓకే, ఇవన్నీ కూడా ఒక పోర్ట్ ద్వారా మనం సాధించుకోగలుగుతాము. సో ఈ విధంగా మన యొక్క కనెక్టివిటీని ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం, దాని ద్వారా ఏమవుతుందో కనెక్టివిటీ పెరిగితే ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది. సో ట్రాన్స్పోర్టేషన్ పెరిగితే ఆటోమేటిక్గా వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ ట్రేడ్. ఖచ్చితంగా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి ఒక హబ్ కింద తయారవుతుంది. సో వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఇన్ దిస్ ఏరియా టు ప్రొవైడ్ మోర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అదేవిధంగా మనం సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్తో కూడా ట్రేడ్ చేసేటువంటి అవకాశం కూడా మనకు దక్కుతుంది. అర్థమైందా? సో ఈ విధంగా ఈ యొక్క ఇండియా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అన్నింటినీ కూడా మనం ఈజీగా ఇంక్రీజ్ చేసుకునేటువంటి అవకాశం మనకి సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఓవరాల్గా మనకి చాలా బెనిఫిట్ అనేది మనకు కనబడుతుందమ్మా. ఓకేనా, అర్థమవుతుందా? సో ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూషన్లోకి మనం వెళ్ళినట్టయితే, సో కన్క్లూషన్ ఎట్లా ఇవ్వాలి, ఖచ్చితంగా కన్క్లూషన్ కూడా 3 to 4 లైన్స్లో మీరు రాయండి. సో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఈజ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్ట్రాటజికల్ అవుట్ పోస్ట్ ఫర్ ద ఇండియాస్ సెక్యూరిటీ. సో ఇండియా సెక్యూరిటీలో ఒక లించ్ పిన్ కింద ఒక ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మన ఇండియన్ పసిఫిక్ ఓషన్ రీజియన్లో మనం తీసుకున్నట్టయితే, సో వాట్ ఎవర్ ద ఆన్ గోయింగ్ అండ్ ప్లాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, సో దట్ విల్ బి వెరీ వెరీ వైటల్ ఫర్ ద ఇండియాస్ ఎంటైర్ సెక్యూరిటీ. సో మ్యారిటైమ్ సెక్యూరిటీ అంతా కూడా మనం వైటల్గా మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా సో వీ హ్యావ్ టు బిల్డ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు కౌంటర్ ద చైనీస్ మ్యారిటైమ్ అసార్టెస్నెస్. ఖచ్చితంగా చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ని మనం తగ్గించాలనుకున్నప్పుడు, సో మనకు రీజనల్ స్టెబిలిటీని ఇంక్రీజ్ చేసుకొని మనకు ఏరియాస్ అన్నింటినీ కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. దాంతోపాటు మనకు నేషనల్ ఇంట్రెస్ట్ని కూడా మనం సేఫ్ గార్డ్ చేసుకుంటూ రీజనల్ స్టెబిలిటీని, సెక్యూరిటీని మనం మెయింటైన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఓకేనా, అండ్ దీస్ ఐలాండ్స్ విల్ ప్లే వెరీ వెరీ ఇండిస్పెన్సిబుల్ రోల్. అంటే ఏంటమ్మా, సో వన్ ఆఫ్ ద కీ రోల్ కింద ఈ ఐలాండ్స్ అనేవి మనకు కనబడుతున్నాయి. అండ్ ఇండియా స్ట్రాటజిక్ అవుట్లుక్ మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా వీఆర్ కమిట్ టు ద ఫ్రీ అండ్ ఇండో పసిఫిక్ రీజియన్, ఎస్పెషలీ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ మైకి మనం ఇంపార్టెన్స్ ఇస్తాము. దాంతోపాటు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉందో దట్ షుడ్ బి ఫ్రీడమ్ ఫర్
ఫర్ ఆల్ ద నావిగేషన్ అండ్ ఇట్ షుడ్ బి ఓపెన్ ఫర్ ఆల్ ద ట్రేడ్ ఆల్సో. ఓకే, ఆ విధంగా మనం పనిచేయాల్సి ఉంటుంది. దానికోసం అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని మనం ఇంకొంచెం రోబస్ట్గా తయారు చేసుకున్నట్టయితే మనం ఏదైతే ఆశిస్తున్నామో దట్ క్యాన్ బి డెలివర్డ్ ఇన్ వెరీ వెరీ షార్ట్ పాసిబుల్ టైం. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ అయితే చేస్తున్నామా, సో ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్.